అండి గుడ్ ఈవినింగ్ అందరికీ. డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా, కుకింగ్ కంప్లీట్ అయిపోయిందా, తినేసిరా అందరూ? మేమైతే ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పటి నుండి ఇంకా నైట్ 10 వరకు బిజీ ఉంటుంది. మార్నింగ్ ఎట్లుంటుందో ఈవినింగ్ కూడా అట్లనే ఉంటుంది. ఇంకా నాకైతే మా పాప హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఇద్దరం కలిసి అంట్లు కొన్ని ఉంటే కడిగేసాము. ఈ మనీ ప్లాంట్ అయితే మంచిగానే రూట్స్ వస్తున్నాయి, మంచిగానే ఎదుగుతూ ఉంది. ఇది ఒక్క ప్లాంట్ పెట్టుకున్నాను, తెచ్చుకోవాలి. చాలా చెట్లు చెప్పాను కదా మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నామని. ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే తెచ్చుకోవాలి. ఇక్కడ మొత్తం అంతా అంట్లన్నీ క్లీన్ చేసేసాము. ఈలోపు మా అత్తమ్మ అయితే చిక్కుడుకాయ కట్ చేసి పెట్టింది. ఇంకా నేనైతే కుకింగ్ స్టార్ట్ చేయాలి. మొత్తము వర్క్ అనేది అసలు చాలా ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది, ఒక్కోసారి తక్కువ అయినట్టు అయితే ఎప్పుడూ అనిపించదు. ఎప్పుడు పని ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాతే కదా వర్క్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది. మార్నింగ్ ఉతికే బట్టలు, బెడ్షీట్స్ అట్లాంటివి మార్నింగ్ వేస్తాను. ఈవినింగ్ యూనిఫామ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ టైంలోనే నేనైతే బట్టలు వేస్తాను. మంచిగా బట్టలు ఆరేసుకోవడానికి మంచిగా ఇట్లా ఇచ్చిరనమాట. చాలా మంచిగా ఉంది. ఇంటి దగ్గర అయితే కొంచెం ఇబ్బంది అనిపించేది. ఇప్పుడు వర్షం వచ్చినా ఏ ఇబ్బంది లేదు. దేవుని దయ వల్ల మంచిగా ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు అయితే చాలా బాగుంది. అంత కన్వీనియంట్గా ఉందన్నమాట. ఇంకా మా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే అనమాట. ఇది మా హౌస్ అయితే ఇట్లుంది. ఇక్కడ నేనైతే ఈ శనగలు ఉండనమాట, చోలే, ఇవి కొంచెం ఉడికించి చిక్కుడుకాయ కర్రీలో వేద్దామని చెప్పి ఉడికిస్తున్నాను. ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసి మొత్తానికి చూడండి. చిక్కుడుకాయ అంటే నాకు చాలా ఇష్టము. టమాటా వేసి ఇష్టం, ఫ్రై అయినా ఇష్టమే, వెల్లుల్లి కారం వేసి వండితే. ఇంకా ఈరోజు మా ఇంట్లో డిన్నర్ అయితే మార్నింగ్ బచ్చలాకు పప్పు ఉంది, అన్నం, తర్వాత చిక్కుడుకాయ చోలే కర్రీ.